హరిహర వీరమల్లు ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ మూవీ అయితే పవన్ కళ్యాణ్ మూవీ అనగానే ఫ్యాన్స్కి అయితే అదొక ఫెస్టివల్ లాంటిది. అండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ ఈ మూవీ స్టోరీ ఎట్లా ఉంటుందంటే 16వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యే స్టోరీ ఇది. మోహల్ చక్రవర్తి ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాఘాతాలను పాల్పడుతూ ఉంటాడు. మత మార్పిడి కోసం దేశ ప్రజల్ని బలవంతంగా చేస్తూ ఉంటారు. అందుకు ఒప్పుకోకుండా హిందువులాగే జీవించే వాళ్ళ నుంచి జిజియా పన్ను వసూలు చేస్తూ ఉంటారు. మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్న వాళ్ళకి పట్టించుకోకుండా దేశ సంపత్తిని తెల్లదొరలు దోచుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళను అనుకూలంగా కొద్దిమంది రాజులు వాళ్ళ అనుచరులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ హడల్ పెద్దవాళ్ళ దగ్గర ఉన్న సంపదని దోపిడీ చేసి తీసుకెళ్ళిన వజ్రాన్ని కన్నేస్తాడు. వీరమల్లు తన బలగంతో చార్మినార్ వరకు వచ్చి మరి ఆ వజ్రాన్ని కాజేస్తాడు. అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో సింహాసనంపై ఉన్న కొలిని వజ్రాన్ని తెచ్చేందుకు బాధ్యతని అతని అప్పచెప్తాడు. ఏ కారణంతో అందరూ వీరమల్లును ఒప్పుకుంటారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళే క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు ఏమి? అండ్ ఈ స్టోరీలో పంచమి ఎవరు? ఆమెకి వీరమల్లుకి గల రిలేషన్ ఏంటిది? అండ్ వీరమల్లు ఎలా వెళ్ళాడు? తర్వాత మనకు స్టోరీ తెలియాలంటే తప్పకుండా మూవీ మొత్తం కూడా చూడాల్సిందే. అండ్ ఒక మూవీలో కొన్ని నెలలు ఆలస్యమైతే చాలా డీలా అయిపోతాయి కొన్ని మూవీస్ అయితే. అలాంటిది కొద్దిగా మనకు ఈ మూవీ అయితే పోస్ట్పోన్ అవుతూ రిలీజ్ అయింది అనమాట. అండ్ ఇప్పుడైతే ఓటీటీలో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీలో ఇందులో రాబిన్ హుడ్ తరహా కథానాయక పాత్రలో మనకైతే పూనకాలు తెప్పించే ఎలివేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీకి అవైతే కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. 16వ శతాబ్దానికి నాటి కొన్ని పరిస్థితులు అర్థం పడుతూ ఈ మూవీ అయితే ఆసక్తికరంగా అయితే ఉంది. అండ్ ఓ కుటుంబం ఉడికి చేరిన చిన్నారికి కథానాయక పరిచయం అవుతాడు. అండ్ అక్కడ నుంచి మూవీ పరుగుల పెడుతుంటే స్పీడ్గా అయితే వస్తుందన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్ సాంగ్స్ ఈ మూవీకి అయితే ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. అండ్ ముఖ్యంగా పోర్ట్లో ఫైట్ అందులో ఎలివేషన్స్ అయితే బాగున్నాయి కొన్ని. అండ్ చార్మినార్ దగ్గర సాగే కొన్ని ఫైటింగ్ సీన్స్ కానీ అండ్ కొల్లగొట్టిన సాంగ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ బాగానే ఉంది. అండ్ ఇంటర్వెల్ ముందు కుతుబ్ షాహీ కోటలోని కొన్ని సీన్స్ మరింత బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో మరింత బాగానే ఉంది. అండ్ కానీ చాలా చోట్ల సాగదీసిన ఫీలింగ్ అయితే పక్కాగా వచ్చింది. అండ్ ఈ మూవీ అయితే తప్పకుండా పవన్ కళ్యాణ్ కోసం అయితే చూడవచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే నటించిన మూవీ పీరియడ్ డ్రామా అనే మూవీ అన్నమాట ఇది. అండ్ ట్రెండింగ్గా సాగే స్టోరీస్ పాత్రలోనే ఎక్కువ కనిపించిన ఆయన ఈ మూవీలో ఒక యాక్షన్ డ్రామాలా అయితే కనిపిస్తారనమాట. అండ్ ఓవరాల్గా ఈ మూవీ
యావరేజ్ అన్నమాట. అండ్ సాంగ్స్ బాగున్నాయని చెప్పవచ్చు. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఓకే అనిపించింది నాకైతే మూవీ అయితే. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం అయితే చూడవచ్చు. అండ్ మ్యూజిక్, కీరవాణి మ్యూజిక్ బాగుంది. అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అండ్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. మైనస్ పాయింట్, స్టోరీ అయితే మనకు కొత్తగా ఏమీ అనిపించదు. అండ్ విజువల్స్ పరంగా అసలు ఏమి ఎఫెక్ట్ అనేది అనిపించదు. అండ్ ఓవరాల్గా ఒక మాట చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే చూడవచ్చు ఈ మూవీ అయితే. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.9 అని.